మగ్దలేని మరియకు మాత్రం యేసయ్య కనిపించాడు. యేసయ్య ఆమెకే మొట్టమొదటిగా కనిపించాడు. ఎంత ధన్యురాలు కదా. రియలీ ఐ రిమెంబర్ దట్ ఐ కెన్ మెడిటేట్ ఆన్ ఇట్. I can remember the grace and the love that God has for his people. అది ఆమె ఫెయిత్ని బట్టి ఆమె పొందుకోవడం జరిగింది. ఈ మగ్దలేని మరియా ఎవరో కాదు, ఆయనను అచ్చ జటామాంసితో ఆయన యొక్క తల మీదుగా పాదముల వరకు కారులాగున పోసి ఆమె యొక్క జుట్టుతోనే వాటన్నిటినీ కూడా తుడిచి ఆమె జీవం కలిగిన నజరేయుడైన యేసయ్యను పూజించింది, స్తుతించింది, ఆరాధించింది. అంత మాత్రమే కాదు, యేసయ్య ఆమెను స్వస్థపరిచాడు అని దేవుని వాక్యం చెప్తుంది. 7 దయ్యముల నుండి ఆమెకు విడుదలను కూడా అనుగ్రహించాడు అని లూక్ అకౌంట్లో మనము చూడగలం. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఇలాంటి ఆమె ఇంతటితోనే ఆమె విశ్వాస ప్రయాణం ఆగిపోలేదు. కానీ అంతా పురుషులే, అందరూ మగోళ్ళే, అందరూ జెంట్స్ మినిస్ట్రీ, ఓన్లీ జెంట్సే అని ఆమె లిమిట్ చేసుకోకుండా స్త్రీలు ఈమె ఇంకా 1, 2, 3 అని చెప్పుకునే విధముగా లెస్ నెంబర్లో ఉన్నవి కూడా ఆమె ఫెయిత్లో ఏమాత్రం కూడా వెనకడుగు వేయకుండా ఎక్కువ శాతం యేసయ్యను వెంబడించిన వారిలో ఆమె కూడా ఉంది. యేసుక్రీస్తు యొక్క శిష్యులకు సమానముగా సాక్షాత్తు ఆమె ఉండడం మాత్రమే కాదు, ఇక్కడ పునరుద్ధాన దినమున ఇంకా విశేషమైన విశ్వాసము వారి కంటే ఎక్కువగా ఈమె కలిగి ఉంది. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. అంత మాత్రమే కాదు, షీ వాజ్ ఆల్సో ద స్టాంచ్ ఫైనాన్షియల్ పార్ట్నర్ టు ద వర్క్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్ ఇన్ దోస్ డేస్. యేసుక్రీస్తుకు మొట్టమొదటి స్ట్రాంగ్ ఫైనాన్షియల్ పార్ట్నర్, ద సపోర్టర్ ఆఫ్ ద మినిస్ట్రీ అండ్ ద వర్క్ ఆఫ్ జీసస్ ఎవరైనా ఉన్నారు అంటే ఆ రోజుల్లో మగ్దలేని మరియనే. అందుకే ఆమెకున్న దానిని ఎలా తెచ్చి ఇచ్చింది ఆమె ఎక్కడి నుండో కాదు, మన ఇండియా నుండి అది వెళ్ళి ఉండేది. యేసుక్రీస్తును ఆ రోజు అనాయింట్ చేసి ఆమె ఏదైతే వర్షిప్ చేసిందో, ఏ ఆయిల్ నైతే, ఏ వాల్యుబుల్ ఆయింట్మెంట్ నైతే, అంటే ఆ యొక్క అచ్చజట మాంసనైతే యేసుక్రీస్తు పైని పోసి ఆయన్ను పూజించడం జరిగిందో, అది ఇక్కడ నుండే హిమాలయాల నుండే అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ రోజుల్లో అది డైమండ్స్ అంత వాల్యూ కలిగినది. దేవుని నామానికే మహిమ కలుగును గాక. అంటే ఆమె ఇచ్చుటకు ధారాళత్వం కలిగినది. ఎవరైనా ఇవ్వడానికి ధారాళత్వం కలిగిన వారు అంటే వారు ఫెయిత్లో ఉన్నారు అన్న గుర్తు, చిహ్నంగా మనం తెలుసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరైతే ఇవ్వలేకపోతున్నారో వారు ఎంత మంచి వాళ్ళైనా, వారు ఎంత సునాద గీతాలు పాడుకుంటూ వారు భక్తిని ప్రదర్శించినా విశ్వాసం లేదు అని అర్థం. ఇవ్వడం ఇట్స్ అ సైన్ ఆఫ్ ఫెయిత్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంత విశేషముగా ఈమె యేసుక్రీస్తుని ఎదుర్కోవడం మాత్రమే కాదు, షీ వాస్ ద వన్ who took the message of the resurrection of Christ unto the people in Jerusalem, maybe Galilee, maybe ఇంకా ఎక్కడైనా కావచ్చు. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన సువార్తను, యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాడు, ఆయన మరణం నుండి తిరిగి లేచాడు, ఆయన లేడు ఇక లేచి ఆయన బయలుదేరి ఆయన వారి కొరకు వెళ్ళిపోయాడు అన్న సువార్తను, అన్న వార్తను మొట్టమొదటిగా తెలుసుకొని దాన్ని పొందుకొని దాన్ని గ్రహించి శిష్యుల దగ్గరకు తీసుకువెళ్ళిన స్త్రీ కూడా మగ్దలేని మరియనే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.